వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్రిస్పీ గారెల్ని ప్రిపేర్ చేసుకుందామండి. వింటే భారతమే వినాలి, తింటే గారెలు తినాలి అంటారు కదా. మరి గారెలు అంత టేస్టీగా రావాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఏదేది ఎంత క్వాంటిటీతో వేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయో ఇప్పుడు మీకు చూపిస్తానండి. ముందుగానే కడిగి పెట్టుకున్న బియ్యాన్ని నీడలో ఆరబెట్టుకొని మరపట్టించుకున్న బియ్యపిండి అండి 3 కేజెస్ తీసుకున్నాను. దీంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి. బియ్యంలోనే 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ ధనియాలు వేసుకున్నానండి. కేజీకి 2 స్పూన్స్ చొప్పున 6 స్పూన్స్ మిర్చి పౌడర్ వేసుకుందామండి. అలాగే వేరుశనగపప్పు అండి, 1/2 కేజీ తీసుకున్నాను. ముందుగా దోరగా వేంపి పొట్టు ఒలుచుకున్న వేరుశనగపప్పు, 1/2 కేజీ నువ్వులు, అలాగే ముందుగా నానబెట్టి పెట్టుకున్న పచ్చి శనగపప్పు అండి. ఇలా నానబెట్టుకొని వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. 1/2 కేజీ తీసుకున్నానండి శనగపప్పు కూడా. ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేసుకుందామండి. చిన్నగా తరిగిన కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయండి గారెలు. అలాగే కొత్తిమీర కూడా వేసుకుందాం. కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి ఇదంతా కలిపేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ వరకు వాము వేసుకుందామండి. ఈ వాము వేసుకోవడం వల్ల కూడా గారెలు అనేవి మంచి టేస్టీగా ఉంటాయండి. మరీ ఎక్కువగా వేసుకోకూడదు. ఒక 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక 4 ఆనియన్స్ తీసుకున్నానండి. అలాగే 1 కప్పు వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు ఒలుచుకొని పెట్టుకున్నానండి. ఇవి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. వీటితో టేస్ట్ బాగొస్తుందండి గారెలకి. చూడండి పేస్ట్ చేసుకున్నాను కదా, ఈ పేస్ట్ అంతా కూడా పిండిలో వేసేసుకుందాం. కొన్ని వాటర్ వేసుకొని కలుపుకొని వేసుకుందామండి. అప్పుడైతేనే పిండితో బాగా కలుస్తుంది. వాటర్ పోసుకొని ఇదంతా కూడా బాగా కలిపేసుకొని పిండిలో వేసేసుకోవాలి. గారెలకి ఏమేం వేయాలో అన్నీ వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకొని పిండిని ముద్దలాగా చేసుకోవాలండి. చూసుకొని వేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువైనా కూడా గారెలు చేయడానికి మనకు వీలుగా ఉండదండి. కాబట్టి మనకు చపాతీ పిండి ముద్ద ఎలా ఉంటుందో ఆ విధంగా వచ్చేలాగా ఈ పిండిని కలుపుకోవాలండి. చూడండి ఈ విధంగా ఉండాలి. పిండిని బాగా మెదిపితేనే మనకు గారెలు చక్కగా వస్తాయి. చూడండి పిండి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు గారెల మిషన్పై ఒక కవర్ పెట్టుకొని ఆయిల్ రాసుకొని పిండిని ఇలా ముద్దలాగా చేసుకొని మధ్యలో పెట్టుకొని మనం గారెల్ని ప్రెస్ చేసుకోవాలండి. చూడండి గారెలు రెడీ అవుతున్నాయి. ఎక్కడైనా మందంగా అనిపిస్తే మనం చేతితో నొక్కుకోవాలి. ఎంత పలచగా చేసుకుంటే గారెలు అంత టేస్టీగా వస్తాయండి. క్రిస్పీగా నోట్లో వేస్తేనే కరిగిపోయేలాగా వస్తాయి. ఇప్పుడు వీటిని ఆయిల్లో కాల్చేసుకుందామండి. ఫ్రై చేసుకుందాం. ఇలా గారెలన్నీ చేసుకొని స్టవ్ పై ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో ఎక్కువగా వేయకూడదండి. 4, 5 వేసుకుంటూ ఎప్పటికప్పుడు గారెల్ని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. గారెల్ని మంచి కలర్ వచ్చేంత వరకు కాలిస్తేనే ఆ టేస్ట్ వస్తుందండి. అది కూడా ఇంపార్టెంటే. మంచి కలర్ వచ్చేంత వరకు గారెల్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి గారెలు రెడీ అయిపోయాయి. చూస్తున్నారు కదా గారెల్ని ఎలా రెడీ చేసుకోవాలో. చూడండి ఎంత బాగా వచ్చాయో. పొంగుతూ వచ్చాయండి చక్కగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.
చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో. తింటుంటే అంతే టేస్టీగా కూడా ఉంటాయండి. మీరు ట్రై చేస్తారు కదూ. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.